नमः। नमस्कारः महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నిన్న మనము అభ్యాసం 24లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చెప్పుకున్నాము. తెలుగు వాక్యాలకు కూడా ఆన్సర్ చెప్పుకుంటున్నాము. అందులో కొన్ని వాక్యాలు చెప్పుకున్నాము, 2 వాక్యాలు. ఇప్పుడు నెక్స్ట్ వాక్యం చూసుకోండి. మనం 4వ వాక్యం తెలుగు వాక్యాలలో ఈ రోజుల్లో ధనమే ధర్మము మరియు సత్యం అని చెప్పాను. మహోదయ చెప్పారు. పదిలకారాలు ఉపయోగించి వాక్యాలు చెప్తానన్నారు మహోదయ. అంటే ఇప్పుడు అశుద్ధ వాక్యాలు అయిపోయా? లేదండి, అశుద్ధ వాక్యాలు సంధి కుర్త అవి చెప్పాలండి. అశుద్ధ వాక్యాలు ఒకటి ఉన్నాయి కదా, అయితే ఓకే అండి. అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాల్లో కూడా కేవలం రూపాలు తప్పించాడు. ఇక్కడ అస్ధాతు అహం, ఆసీత్, ఆసీహి, ఆస్మ. ఇక్కడ ఆసీత్ కాదు, అహం వచ్చినప్పుడు ఆసం రావాలి. ఇక్కడ 3 ఇచ్చాడు, ఆసీత్, ఆసీహి, ఆస్మ. 3 ఏది కరెక్ట్ అంటే అహం ఆసం. అహం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆసమే వస్తుంది. ఆసీహి రాదు, ఆస్మ రాదు, ఆసీత్ రాదు. కాబట్టి అహం వచ్చిన ఉత్తమ పురుష ఏకవచనంలో కాబట్టి ఉత్తమ పురుష ఏకవచనం ఆసం పెట్టుకోవాలి. నెక్స్ట్ ద్వితీయ వాక్యం, 2వ అశుద్ధ వాక్యం ఏంటంటే అహం అశిష్యామి లేదా భవిష్యతి ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే, అహం భవిష్యామి రావాలి. ఏం రావాలండి? అహం భవిష్యామి, భవిష్యతి కాదు, అశిష్యామి కాదు. ఇది 2 తప్పు. ఏముండాలంటే అహం భవిష్యామి అని ఉండాలి. ఇది శుద్ధ వాక్యము. నెక్స్ట్ 3వ వాక్యం వచ్చేసి త్వం అస అసేహి అస్తు వా. ఇక్కడ త్వం శబ్దం వచ్చినప్పుడు 3 క్రియాపదాలు ఇచ్చాడు, కానీ అశుద్ధం ఇచ్చాడు, తప్పు ఇచ్చాడు. దీంట్లో శుద్ధ వాక్యం ఏంటంటే త్వం ఏధి లేదా స్యాహ వా. త్వం ఏధి స్యాహ వా. త్వం ఏధి ఉండాలి. త్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మధ్యం పురుష ఏకవచనం ఏధి వస్తుంది, లేదా స్యాహ విధిలింగ్ ఏకవచనంలో, విధిలింగ్ మధ్యం పురుష ద్వివచనంలో, విధిలింగ్ మధ్యం పురుష ఏకవచనం. త్వం స్యాహ, స్యాత్ స్యాతాం స్యుః, స్యాహ అలా విధిలింగ్ మధ్యం పురుష ఏకవచనంలో స్యాహ వస్తుంది, లేదా లోట్లకార్ మధ్యం పురుష ఏకవచనంలో ఏధి వస్తుంది. కాబట్టి అసేహి రాదు, అస్తు రాదు, అస కాకుండా త్వం ఏధి లేదా స్యాహ. ఏధి లోట్లకార్ మధ్యం పురుష ఏకవచనం, స్యాహ అనేది విధిలింగ్ మధ్యం పురుష ఏకవచనం. ఇవి మనం అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు చూసాము. ఇప్పుడు సంధి విచ్ఛేదం కుదుట అంటే విడిదీసి చెప్పా, వాటికి కలిపి రాసుకోవాలి. అది యత్వ సంధి. యత్వ సంధి ఏం చెప్పా అంటే అకారం లేదా ఆకారం తర్వాత రుకారానికి యకారం వస్తుంది అని చెప్పాము. అదే యకారం చేసిన తర్వాత వ్యంజనం పక్కన ఉంటే ఆ యకారం మళ్ళీ లోపిస్తుంది. స్వరం ఉంటేనా అంటే అచ్చు ఉంటేనా ఆ యకార లోపం అనేది మన ఐచ్ఛికం, మన ఇష్టం. అది లోపం చేయవచ్చు, చేయకుండా ఉండొచ్చు, ఏదైనా ఒకటి అని చెప్పారు. వ్యంజనం ఉంటే కంపల్సరీగా లోపం చేయాలి. దీనికి సంబంధించి ఉదాహరణలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. చూసుకోండి. మొట్టమొదటి ఉదాహరణ దేవాహ హసంతి. దేవాహ హసంతి. ఇక్కడ దేవాహలు విసర్గం ఉండేది మనం లోపిస్తుంది. ఇదే ముఖ్యమైన విషయం ఇక్కడ. అంటే ఆ విసర్గానికంటే ముందు స్థితి యకారం తెచ్చుకుంటాము, ఆ యకారమే తర్వాత లోపిస్తుంది. ఎందుకంటే పక్కన హసంతిక వ్యంజనం ఉంది కాబట్టి, హకారం ఉంది కాబట్టి వెంటనే లోపిస్తుంది. అందుకే దేవాహ హసంతి ఈజ్ ఈక్వల్ టు దేవా హసంతి. విసర్గం తీసివేయాలి.
అదేవిధంగా నరాహ గచ్చంతి, ఇక్కడ కూడా విసర్గం తీసేస్తాము. నరాహ గచ్చంతి స్థానంలో నరా గచ్చంతి విసర్గం ఉండదు, కానీ అర్థం బహువచనం యొక్క రూపమే. ఇక్కడ విసర్గానికి లోపమైంది, బహువచనార్థం ఏదైతే విసర్గం వచ్చిందో అది లోపించింది అని అర్థం చేసుకోవాలి. ఎలాగా అంటే భో భగో అఘో అపూర్వస్య యోసి, అకారం కానీ ఆకారం కానీ ముందు రుకారం ఉంటే, అంటే రుకారంకి ముందు అకారం కానీ ఆకారం కానీ ఉంటే, లేదా అకారం లేదా ఆకారంకి పక్కన రుకారం ఉంటే ఆ రుకారానికి ఈ సూత్రం ప్రకారం యకారం వస్తుంది. తర్వాత వ్యంజనం ఉంటే యకారం లోపం చేస్తాం. ఇక్కడ అది జరిగింది. పక్కన వ్యంజనం ఉంది కాబట్టి యకారం లోపించింది. అందుకే నరాహ గచ్చంతి స్థానంలో నరా గచ్చంతి అలా వస్తుంది. వీరికి విసర్గం తీసివేయాలి. నెక్స్ట్ ఛాత్రాహ లిఖంతి, ఇక్కడ లిఖంతిలో కూడా హల్లు ఉంది కాబట్టి ముందున్నటువంటి విసర్గం లోపిస్తుంది. యకారంకి లోపం చేసేసుకుంటాము. అందుకే ఛాత్రా లిఖంతి. నెక్స్ట్ కన్యాహ ఆగచ్చంతి, కన్యాహ ఆగచ్చంతిలో ఆకారం ఉంది, స్వరం ఉంది. ఆ స్వరం ఉన్నప్పుడు అది లోపిస్తుంది. స్వరం ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపిస్తుంది. అంటే లోపిస్తుంది, లోపించకపోవడం మన ఇష్టం, ఐచ్ఛికం. వ్యంజనం ఉంటే కంపల్సరీగా లోపం చేయాలి, కానీ స్వరం ఉంటే ఐచ్ఛికం, లోపం చేయవచ్చు, లేదా యకార సహితంగా పెట్టుకోవచ్చు. కానీ మన ప్రయోగాలు చాలా తక్కువగా ఉంటాయి యకార సహితంగా. ప్రాయంగా దాదాపుగా యకారం కూడా లోపం చేస్తాం, అచ్చున్య స్వరం దాదాపుగా. కాబట్టి ఇక్కడ కూడా మనం తీసేసి చూసాము. కన్యాహ ఆగచ్చంతి స్థానంలో కన్యా ఆగచ్చంతి లేదా కన్యా యాగచ్చంతి అవుతుంది. లోపం చేయకపోతే యకార స్థానంలో, యకార హలంత స్థానంలో ఆగచ్చంతికి ఆ కలిస్తే కన్యా యాగచ్చంతి అలా అవుతుంది. నెక్స్ట్ రామః ప్లస్ ఐచ్ఛత్, రామః ప్లస్ ఐచ్ఛత్, ఇక్కడ స్వరం ఉంది. రామ ఐచ్ఛత్ అయిపోతుంది. రామ ఐచ్ఛత్, రామ ఐచ్ఛత్. ఆన్సర్స్ కూడా మీరే చెప్పేస్తున్నారు మహోదయ. ఏంటండి ఇప్పుడు మనం ఆన్సర్ గా చెప్పుకునేది వాక్యాలు చెప్పుకుంటున్నావా? వాక్యాలు రాసుకోవాలండి, వాక్యాలు రాసుకుంటున్నాం మహోదయ. ఓకే అండి, అన్ని అయిపోయాయి. ఇప్పుడు ఏం పర్వాలేదు, రాసేసుకోండి. మళ్ళీ ఏం చెప్పాలి కదా. నేను ఆన్సర్ చెప్పుకుంటున్నాం అనుకుంటాను. ఓకే అండి, ఇబ్బంది లేదు, రాసేసుకుని కొన్నే కదా, ఇబ్బంది లేదు. రామాహ ఐచ్ఛత్. నెక్స్ట్ పుత్రాహ ఇచ్చంతి, పుత్రాహ ఇచ్చంతి, ఇక్కడ విసర్గం లోపం. పుత్రాహ ప్లస్ ఇచ్చంతి ఈజ్ ఈక్వల్ టు పుత్రా ఇచ్చంతి. ఇవి 2-3 వాక్యాలు రాసేసుకున్నాం ఉదాహరణలు. నెక్స్ట్ శిష్యాహ వదంతి, శిష్యాహ వదంతి, ఇక్కడ కూడా విసర్గం లోపిస్తుంది. నెక్స్ట్ బాలః ఇచ్చతి, బాలః ఇచ్చతి, ఇక్కడ బాలః ఇచ్చతిలో ఇక్కడ హ్రస్వ ఆకారం ఉంది కాబట్టి బాలః ఇచ్చతి ఇలా వస్తుంది. నెక్స్ట్ సహ ప్లస్ ఆగచ్చత్, సహ ప్లస్ ఆగచ్చత్, స ఆగచ్చత్, సహలో విసర్గం తీసేసి స ఆగచ్చత్ ఇలా ఉంటుంది. మస్తు. ఇప్పుడు సంధి చేసి చెప్తాను, సంధి విచ్ఛేదం చేసి చెప్పండి. ఇప్పుడు మనం పైన ఆన్సర్స్ దాదాపు చెప్పుకున్నాము, అన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు సంధి విచ్ఛేదం కుదుట అంటే కలిపి చెప్పాము, సంధి చేసి చెప్పాము. సంధి విడదీసినప్పుడు అక్కడ ఏముంటుంది అది రాయండి, రాసుకోండి. ఇవి ఆన్సర్స్ మీరు రాయండి. సంధి విచ్ఛేదం కుదుట హెడ్డింగ్ పెట్టుకోండి. సంధి విచ్ఛేదం కురుత, సంధి విచ్ఛేదం కురుత. నెక్స్ట్ అండి, మొట్టమొదటి ఉదాహరణ ఛాత్రా హసంతి, ఛాత్రా హసిక. సంధి చేసి చెప్పానండి, అంటే యత్వ సంధి చేసి చెప్పాను. యత్వ సంధి లేకుండా ఉంటే ఏ రకంగా ఉంటుంది పైన ఉదాహరణ చూసాం, ఆ రకంగా మీరు విడిచి రాయాలి, రాసుకోండి. ఛాత్రా హసంతి. నెక్స్ట్ రామ ఇచ్చతి, ఏంటండి? రామ ఇచ్చతి, రామ ఇచ్చతి, రామ ఇచ్చతి. నెక్స్ట్ స ఏవ,
స ఏవ స ఏవ. నెక్స్ట్ అండి పుత్ర ఆగచ్చతి. పుత్ర ఆగచ్చతి. ఇక్కడ విసర్గం చెప్పడం లేదు, గమనించండి. పుత్ర ఆగచ్చతి, పుత్ర ఆగచ్చతి. నెక్స్ట్ అండి రామ ఇవ, రామ ఇవ కన్యా ఇచ్చంతి. రామ ఇవ కన్యా ఇచ్చంతి. రామ ఇవ అది మొత్తం ఒకటా అండి? రామ ఇవ కన్య. ఓ వేరు వేరు, ఒకటే భిన్న భిన్నం అండి. రామ ఇవ ఒకటి, విడివిడి చెప్పండి, నేను కలిపేశాను. రామ ఇవ. నెక్స్ట్ అది కన్యా ఇచ్చంతి. కన్యా ఇచ్చంతి. ముందుది రామ ఇవ, నెక్స్ట్ కన్యా ఇచ్చంతి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి బాలా ఏతే. బాలా ఏతే, బాలా ఏతే, బాలా ఏతే. నెక్స్ట్ అండి శిష్యా అమి. శిష్యా అమి, శిష్యా అమి, శిష్యా అమి. నెక్స్ట్ అండి నరా ఇమే. నరా ఇమే, నరా ఇమే. నెక్స్ట్ క ఏష. క ఏష, క ఏష. నెక్స్ట్ రామ ఇతి. రామ ఇతి, రామ ఇతి. క ఏష రామ ఇతి, రామ ఇతి. ఇవి మనకు సంధి చేసి చెప్పండి. సంధి విచ్ఛేదం చేసి మీరు రాయండి. విడిస్తే ఏ రకంగా ఉంటాయి అవి రాయండి. ఈ రకంగా అభ్యాసం 24లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి వాక్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు మనకు ఈ అభ్యాసంలోనే అస్ధాతు వచ్చిందండి. మనం 10 రకాలు చెప్పుకున్నాము. 10 రకాలు చెప్పుకున్నాము, రాసుకున్నది కూడా. ఓకే, రాసుకోకపోయినా మళ్ళీ గ్రూపులు చూసి రాసుకోండి. ఇప్పుడు ఈ 10 రకాలను ఉపయోగించి ఒక్కొక్క రకాలను ఒక ఉదాహరణ చెప్పుకున్నాను. లట్ లకారానికి సంబంధించి ఉదాహరణ ఇలా ఉంటుంది, లిట్ లకారానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, లుట్టుకి ఏ విధంగా ఉంటుంది. అలాగే ప్రతి 10 రకాలకి 10 వాక్యాలు చూద్దాం ఎలా ఉంటుంది. ఓన్లీ అస్ధాత్ను ఉపయోగించే వాక్యాలు రాయాలి. కాబట్టి ఇవి కొంచెం నీట్గా రాసుకోండి. మనకు అభ్యాసం కొరకు 10 రకాల వాక్య నిర్మాణం ఏ రకంగా ఉంటుంది. అలా కొన్న అలవాటు అయితే మనకు లకారాలను 10 రకాలను ఉపయోగించుకోవడం అలవాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ రాసుకోండి. అస్ధాతుకు సంబంధించి 10 రకాలు. మొట్టమొదటి వాక్యం ఏమి ఈరోజు నీవు ఈరోజు నీవు ఈరోజు నీవు ఈరోజు నీవు ఈరోజు నీ అన్నతోటి ఉన్నావా? నీవు ఈరోజు మీ అన్నతోటే ఉన్నావా? ఏమి నీవు ఈరోజు అన్నతోటి అంటే భ్రాత అన్నతోటి ఉన్నావా? ఏమి ఈరోజు నువ్వు అన్నతోటి ఉన్నావా? ఏమి ప్రశ్నవాచకంలో ఈరోజు నువ్వు అన్నతోటి ఉన్నావా ఏమి అలా ఏమి అని అడుగుతున్నావట. నీవు ఈరోజు అన్నతోటి
ఉన్నావా ఏమి. నెక్స్ట్ రెండో వాక్యం, ఇది లట్లక అని చెప్పాను. నెక్స్ట్ రెండో వాక్యం, నిన్న నిన్న ఎక్కడైతే నువ్వు ఉన్నావో, నిన్న ఎక్కడైతే నీవు ఉన్నావో, నిన్న ఎక్కడైతే నీవు ఉన్నావో అక్కడనే మేము కూడా ఉన్నాము. అక్కడనే మేము కూడా ఉన్నాము. అక్కడనే మేము కూడా ఉన్నాము. నిన్న ఎక్కడైతే నీవు ఉన్నావో అక్కడనే మేము కూడా ఉన్నాం. ఇక్కడ మేము అంటాం, అక్కడ నీవు, ఇక్కడ మేము. అక్కడనే మేము కూడా ఉన్నాము. ఇది రెండో వాక్యం. మూడో వాక్యం, ఈరోజు వర్షం పడవచ్చు. ఈరోజు సంభావన వ్యక్తం వస్తుంది. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు బాగా ఆచ్ఛాదించి ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, అప్పుడు మేఘాలు బాగా గర్జిస్తున్నప్పుడు మనం అనుమానిస్తాం ఏదో వర్షం పడుతుంది అని చెప్పి. అలాగే మనం చెప్తున్నామట. రెండో ఈరోజు వాక్యం ఏ ఆకారం మహోదయ? అది మీరు గమనించాలండి. చూడండి, క్రమంగా చెప్పడం లేదు, కొంచెం వెనక ముందు చెప్తున్నాను. ప్రయత్నించండి, అర్థమవుతుంది. కాని పక్షం నేను చెప్తానండి. ఓకేనా? ఒకసారి ఆలోచించండి. ఏం చెప్పారు? ఈరోజు వర్షం పడవచ్చు. ఈరోజు వర్షం పడవచ్చు. ఈరోజు వర్షం పడవచ్చు. సంభావనలో వ్యక్తం అంటే విధిలింగాన్ని ఉపయోగించండి. సంభావన వ్యక్తం చేస్తున్నాం అంట. నెక్స్ట్ అండి, హే ప్రభు లేదా హే ఈశ్వర్ సంబోధించి చెప్తున్నా. హే ఈశ్వర్, నీవు నా హృదయ మందిరంలో నీవు నా హృదయ మందిరంలో ఎల్లప్పుడూ విరాజమానంగా ఉండు, అంటే విద్యమానంగా ఉండు. హే ఈశ్వర్, హే ప్రభు, నీవు ఎల్లప్పుడూ నా హృదయంలో విద్యమానంగా ఉండు. నీవు నా హృదయ మందిరంలో. ఇప్పుడు దేహమే దేవాలయం అంటగా, హృదయం ఒక దేవాలయం అండి. మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం స్తుతిస్తున్నాం. పరమాత్మ ఎప్పుడు మనతోటే ఉంటాడు, కణకణంలో వ్యాపించి ఉన్నాడు. కణకణంలో వ్యాపించి ఉన్నప్పుడు మనం దానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, నా హృదయంలో విరాజమానంగా ఉన్న ప్రతి స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అట. హే పరమేశ్వర, నువ్వు ఎల్లప్పుడూ నా హృదయ మందిరంలోనే ఉండు, నీ అనుభూతి నాకు ఎల్లప్పుడూ కలుగుతూ ఉండాలి అనే భావనతోటి మనం ఇక్కడ చెప్తున్నాం వాక్యం. హే ప్రభు అంటే హే ఈశ్వర్, నీవు నా హృదయ మందిరంలో ఎల్లప్పుడూ విద్యమానంగా ఉండు. ఇది వాక్యం. నెక్స్ట్ వాక్యం, ఒకవేళ మేము ఇక్కడ ఉన్నాము ఒకవేళ మేము ఇక్కడ నిర్ధనులుగా ఉన్నాము. నిర్ధన శబ్దాన్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మేము ఇక్కడ నిర్ధనంగా ఉంటే,
ఒకవేళ మేము ఇక్కడ నిర్ధనంగా ఉంటే, అంటే ధనరహితంగా ఉంటే, అయినా కూడా మేమంతా ప్రామాణికంగా ఉండాలి. ఒకవేళ మేము నిర్ధనంగా ఉంటే అయినా కూడా మేమంతా ప్రామాణికంగా ఉండాలి. అంటే బాధ్యతాయుక్తంగా ఉండాలి. బాధ్యతాయుక్త వాక్యం అండి. ఒకవేళ వాళ్ళు క్రూరంగా ఉంటే, నెక్స్ట్ వాక్యం, ఒకవేళ వారు క్రూరంగా ఉన్నారు, ఒకవేళ వాళ్ళు క్రూరంగా అంటే కోపంగా ఉన్నారు, క్రూరంగా ఉన్నా అంటే కోపంగా ఉన్నారు, అయితే మేము కూడా అలాగే ఉండాలనా? మేము కూడా అలాగే ఉండమంటావా? లేదంటే మేము కూడా అలాగే ఉండమంటావా? ఒకవేళ క్రూరంగా ఉంటే అని రాసుకోవచ్చండి. ఉంటే, ఒకవేళ క్రూరంగా ఉంటే మేము కూడా అలాగే ఉండాలనా? అలా రాయండి. ఒకవేళ వాళ్ళు క్రూరంగా ఉంటే మేము కూడా అలాగే ఉండాలనా? నెక్స్ట్, గురుగారండి, హేతుమద్భుత కాలం అవుతుందండి ఇది. అది మామూలుగా ముందు క్రియాపదం సామాన్య లట్లకారం, తర్వాత సామాన్య విధిలింగ రాస్తాం. ఉండాలనా? శ్యామ్, శ్యావ, శ్యామ, అలాగా ముందు లట్లకారం తర్వాత విధిలింగం. నెక్స్ట్ వాక్యం అండి. ఈ క్రీడలో నేను నాయకంగా ఉండమంటావా? ఈ క్రీడలో అంటే ఈ ఆటలో నేను నాయకుడిగా ఉండమంటావా ఏమి? ఈ క్రీడలో అంటే ఈ ఆటలో నేను నాయకుడిగా ఉండమంటావా ఏమి? నాయకుడిగా ఉండమంటావా ఏమి? ఉండనా అని రాసుకోవచ్చండి. అంటే ఉండమంట అడుగుతున్నామట. ఈ కలిలోని నాయకుడు ఉండమంటావు ఏమి? ప్రశ్నవాచకం. ఉండనా అని ఉండనా ఉండమంట తాత్పర్యం అదే అండి, ముఖ్య తాత్పర్యం అదే. అంటే అడిగడానికి పద్ధతి భిన్న భిన్నంగా ఉంటుంది, ఏదైనా రాసుకోవచ్చు. ఇది ఈ రకంగా నన్ను నాయకునిగా ఉండమంటావా? నాయకుడు నన్ను అన్న నేనన్న రెండు ఒకటే అండి. నేను నాయకుడిగా ఉండమంటావా, నన్ను నాయకుడిగా ఉండమంటావా ఏమి అని అడుగుతున్నాం. అక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే కోచ్గా ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాం. ఇవి వాక్యాలు రాయండి. మిగిలిన వాక్యాలు సింపుల్ గా ఉన్నాయి, అవసరం లేదు, వాటిని ఉపయోగించి చెప్తా ఉంటాం. సో ఈ రకంగా మనము అభ్యాసం 24లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి ఇంకా అస్దాతును ఉపయోగించి వాక్యాలు రాశాము. ఇప్పుడు అభ్యాసం 25 మొదలు పెట్టుకోండి, నీట్గా రాసుకోండి. అభ్యాసం 25 ఇది చాలా మనకు అతి ముఖ్యమైనది. గుణం ఎక్కడ అవుతుంది, వృద్ధి ఎక్కడ అవుతుంది, సంప్రసాదం ఎక్కడ అవుతుంది, అన్ని కూడా మన దాదాపుగా ఒక చోట ఇక్కడ మనకు తెలుస్తాయి. రాసుకోండి. అభ్యాసం 25 మొదలు పెట్టుకోండి. అభ్యాసం 25 నీట్గా రాసుకోండి. అభ్యాసం 25 కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా వెనక్కి కొంచెం పెండింగ్ ఉన్నా అది వదిలేసి ఇక్కడి నుంచి నీట్గా రాసుకోండి. అభ్యాసం 25 ముందు శబ్దకోశంలో మొట్టమొదటి శబ్దం సఖీ శబ్దం అండి. సఖీ, సఖీ అంటే మిత్రుడు, సఖీ అంటే మిత్రుడు. నెక్స్ట్ అండి, సఖీ అంటే మిత్రుడు. నెక్స్ట్ రెండో శబ్దం షాటిక. షాటిక అంటే చీర. సఖి అంటే మిత్రురాలు అండి, స్త్రీలింగం. సఖి అది మన విభక్తి పుల్లింగ శబ్దంలో ఉంది కాబట్టి
దాన్ని పుల్లింగా తీసుకుంటాం. మిత్రుడు అది ఎవరైనా తీసుకో, సఖ, సఖి అంటాం. రూపం వచ్చేసి మూల శబ్దం సఖ, సఖాయో, సఖాయ అలా నడుస్తుంది రూపం. పుల్లింగ శబ్దం అండి. ఓకేనా? అస్తు. షాటిక రూపం రాయిస్తాను కింద, ఇప్పుడు రాయిస్తాను వస్తుంది. షాటిక అంటే చీర. షాటిక. నెక్స్ట్ తారస్వరేణ. తారస్వరేణ అంటే ఉచ్చస్వరం తేట, అంటే గట్టి స్వరం, గట్టిగా చెప్పడం, స్వరం గట్టిగా చెప్పడం. ఉచ్చస్వరేణ అని. తారస్వరేణ అంటే ఉచ్చస్వరం తోటి, అంటే గట్టి స్వరం తోటి. అంటే ఆ ఉచ్చస్వరం అంటే కూడా దానికి లయబద్ధంగా ఉంటామంట. గట్టిగా పలకమని చెప్పాను, గట్టిగా ఆ అసంబద్ధంగా అస్వరంగా పలకకూడదు, లయబద్ధంగా ఉండాలి. గట్టి స్వరం కూడా లయబద్ధంగా ఉండాలి. అందుకే తారాస్వరేణ అని చెప్పారు. తారాస్వరం అంటే తారాయుక్తంగా లయబద్ధంగా గట్టిగా ఉచ్చరించడం. కొన్ని మనం సంగీతంలో కావచ్చు, పాటల్లో కావచ్చు, కొన్ని రాగయుక్తంగా గట్టిగా పలుకుతుంటే దానికి రాగం వస్తుందన్నమాట. అట్లా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క అక్షరానికి ఒక రకమైన పద్ధతి స్వరం ఉంటుంది అన్నమాట. అది సంగీతం తెలుసుకునే వాళ్ళకు, పాటలు పాడే వాళ్ళకు బాగా తెలుస్తుంటుంది. సరే, తారాస్వరే అంటే ఉచ్చ స్వరముతోట, ఉచ్చ స్వరముతోటి, ఉచ్చ స్వరముతోటి. నెక్స్ట్ అండి, మనం ఈ 3 శబ్దాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ధాతు రాసుకోండి. ధాతు భ్రూ ధాతు అండి. ఏ ధాతు? భ్రూ ధాతు. భ్రూ ధాతు ఇది సామాన్య బకారం అండి. భ్రూ సామాన్య బకారానికి రువత్తు. భ్రూ ధాతు. భ్రూకి మాట్లాడటం. ఏంటండి? మాట్లాడటం. మాట్లాడటం. రూపం వచ్చేసి రాసుకోండి. ఇది కూడా పరస్మైపద ధాతు. బ్రవీతి. 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 బ్రూతః. బ్రవీతి బ్రూతః. బ్రవీతి బ్రూతః. బ్రువంతి. బ్రవీతి బ్రూతః బ్రువంతి. ఇది లట్లకార ప్రథమ పురుషంలో ఏకవచనం ద్వివచనం చెప్పానండి. ఏకవచనం ద్వివచనం బహువచనం. ఓకే. ఇంకొకసారి చెప్పరా మహోదయ? బ్రవీతి. బ్రవీతి బ్రూతః. బ్రూతః. బ్రవీతి బ్రూతః బ్రువంతి. బ్రువంతి. బ్రవీతి బ్రూతః బ్రువంతి. ఇది మనకు రూపం అండి. అట్లా 10 లెక్కలు చూసుకోవాలి. మనకు 10 లెక్కల కింద రాసుకున్న తర్వాత నెక్స్ట్ రాసుకోండి. కొన్ని మళ్ళీ అవయ శబ్దాలు చెప్తున్నారు ఇక్కడ. అవయ శబ్దాలు రాసుకోండి. ఉచ్చైహి ఒకటే ధాతు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ రాసుకోండి. ఉచ్చైహి. ఉచ్చైహి. ఉచ్చైహి అంటే పైన. పైన అని ఒక అర్థం వస్తుంది. పైన. ఎత్తుగా. రెండో మీనింగ్ ఏంటి? ఎత్తుగా. ఎత్తుగా. మూడో అర్థం అంటే ఉంచే స్వరం తోటి, అంటే పెద్ద స్వరం తోటి. పెద్ద స్వరం తోటి, గట్టిగా స్వరం తోటి, గట్టిగా పలకడం అంట. ఉచ్చైహి వదతు అంటూ ఉంటాం. అంటే గట్టిగా చెప్పండి. ఉచ్చైహి వదతు అంటే గట్టిగా చెప్పు. అంటే తారాయుక్తంగా చెప్పు, అంటే లయబద్ధంగా చెప్పు. ఆ గట్టిగా చెప్పడానికి కూడా ఒక పద్ధతి అంటుంది. దాని గురించి చెప్పడానికి ఒక విధానం అంటూ ఉంటుంది అనమాట. ఉచ్చైహి అంటే అది ఉచ్చైకి అర్థానికి, అవయపదానికి ఆ సందర్భాన్ని బట్టి రకరకాలుగా అర్థం తీసుకుంటాము. ఒకటి పైన అర్థం తీసుకుంటాము, ఇంకోటి ఎత్తుగా అనే అర్థంలో, లేదంటే ఉంచే స్వరంతో, అంటే గట్టి స్వరంతో అని ఆ రకంగా తీసుకుంటాము. ఓకే. ఉచ్చైహి పైన, ఎత్తుగా, లేదా గట్టి స్వరంతో. ఓకే, గట్టి స్వరంతో. నెక్స్ట్ రాసుకోండి. నీచైహి. నీచైహి అంటే క్రింద. అక్కడ ఉచ్చై అంటే పైన అని చెప్పాం. ఓకే, ఇక్కడ నీచే కింద అంటున్నాం. క్రింద లేదా క్రింది నుంచి అని తీసుకోవచ్చు. కింది నుంచి. క్రింది నుంచి. క్రింద లేదా క్రింది నుంచి, లేదా మందస్వరంతో, అంటే మెల్లగా చెప్పడం అంట. మందంగా చెప్పడం, చిన్నగా చెప్పడం, చిన్న స్వరంతో, అంటే
మందస్వరం తోటి, లేదంటే మందస్వరంతో, మందంగా అంటే చిన్నగా చెప్పటం, చిన్న స్వరంతో. నీచే అంటే ఈ రకంగా సందర్భాన్ని బట్టి 3 రకాలుగా చెప్పాను. కింద లేదా కింది నుంచి లేదా కింది స్వరంతో, కానీ కిందికి పలకడం, స్వరాన్ని పలికే పద్ధతిని కిందికి పలకడం. కొన్ని పైకి పలుకుతుంటాం, కొన్ని మధ్యలో పలుకుతుంటాం. అది సంగీతం వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. పైకి అంటే ఎలా, మధ్యలో అంటే ఎలా, కిందికి పలకడం అంటే ఎలా, అంటే స్వరాన్ని కిందికి చెప్పి పలకడం అన్నమాట. అది మనకు కొంచెం గమనిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఉచ్చైరుదాత్త నీచై అనుదాత్త అన్న దీని నుంచి వచ్చినటువంటివి. ఉచ్చేరుదాత, ఉచ్చస్వరంతో పలికిన ఉదాత్తం అంటాము. నీచ స్వరంతో పలికిదాన్ని అనుదాత్తం అంటాము. సమాహార స్వరిత, సమానంగా పలికేటువంటి వర్ణం అయితే దాన్ని స్వరితం అంటాం. గట్టిగా పలికేదాన్ని ఉదాత్తము, క్రిందికి పలికేదాన్ని అనుదాత్తము. కొంచెం గట్టిగా కాకుండా కిందిగా కాకుండా మధ్యలో పలికేటువంటి స్వరం ఏదైతే ఉందో దాన్ని స్వరితం అంటాం. అది మనకు వ్యాకరణంలో వస్తుంది, అక్కడ ఇంకా స్పష్టం చేసుకున్నామండి. సింపుల్ గా మనకు ఉచ్చ స్వరంతో పలికేదాన్ని ఉదాత్తము, క్రింది స్వరంతో పలికేదాన్ని అనుదాత్తము, మధ్య అంత కిందికి కాకుండా అంత పైకి కాకుండా మధ్యలో పలికే స్వరాన్ని స్వరితము అంటాము. అస్తు. దాదాపుగా అదే విధంగా ఇక్కడ ఇచ్చాడు. అస్తు, చూసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. సుందరం. నెక్స్ట్ ఏంటి? సుందరం. ఏంటండి? సుందరం శబ్దం రాయండి. సుందరం అంటే సుందరంగా. ఏమైనా రాసినప్పుడైనా ఒక పని చేసినప్పుడు మంచి కార్యం చేసాం, ఓ సుష్టు అస్తి, శోభనం అస్తి, సుందరం అస్తి అంటుంటాం కదా, అలాగా. ఇవన్నీ పర్యాయ శబ్దాలు. సుందరం అంటే సుందరంగా, అంటే అందంగా అని అర్థం. సుందరం అస్తి, శోభనం అస్తి, ఉత్తమం అస్తి, అలా రకరకాలుగా వాడుతుంటాం. నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ సుందరం అంటే సుందరం, లేదంటే అందంగా రాసుకోండి. నెక్స్ట్ సమీచీనం, మంచిగా ఉంది. సమీచీనం అంటే కథమస్తి కార్యం, సమీచీనం అస్తి. సమీచీనం అంటే బాగా ఉంది, మంచిగా ఉంది, సుందరంగా ఉంది. ఇవన్నీ దాదాపుగా పర్యాయ శబ్దాలే. సమీచీనం అస్తి అంటే బాగా ఉంది, బాగా ఉంది అని రాసుకోండి. లేదా సుందరంగా ఉంది అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. శోభనం. శోభనం అంటే అదే చెప్తుగా, శోభనం అస్తి, సుందరం అస్తి, సమీచీనం అస్తి, ఇవన్నీ పర్యాయ శబ్దాలు. శోభనం అంటే అదే అందంగా ఉంది అని అర్థం, అందంగా ఉంది. నెక్స్ట్ అండి, మధురం అస్తి అంటే మధురం అంటే మధురంగా ఉంది, తీయగా ఉంది. నువ్వు చెప్పే మాట కావచ్చు, పాడే పాట కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓ చాలా మధురంగా ఉంది. ఏదైనా ఒక పదార్థం కావచ్చు, కథమస్తి, ఓ అతి మధురం అస్తి, చాలా తీయగా ఉంది. అది పదార్థమా, ఒక వ్యక్తి యొక్క వాక్యమా, వచనమా, అది మనం సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మధురం వస్తే తీయగా ఉంది లేదా మధురంగా ఉంది. నెక్స్ట్ అండి, శీతలం, చల్లగా. శీతలం అంటే ఏమిటి? చల్లగా. శీతలం, చల్లగా. శీతలం, చల్లగా. శీతలం, చల్లగా. నెక్స్ట్ ఉష్ణం అంటే వేడిగా. ఉష్ణం అంటే వేడిగా. ఉష్ణం అంటే వేడిగా. నెక్స్ట్ కోమలం, కోమలంగా, చాలా సున్నితంగా ఉంది అంటారు, చాలా కోమలంగా ఉంది అంటుంటా కదా, కోమలంగా. కోమలం అంటే కోమలంగా. నెక్స్ట్ అండి, తీక్ష్ణం, తీక్ష్ణంగా, చాలా తీక్ష్ణంగా చెప్పాలంటే కోమలానికి విపరీతం తీక్ష్ణం అంటే తీవ్రంగా, తీక్ష్ణంగా, కోపంగా, లేదా అత్యంత తీక్ష్ణంగా రాయండి. కోమలానికి గురుగారు, ఈ పదం తీక్ష్ణం, చాకిణ కలిపి అది ఉభయాక్షరం. తీక్ష్ణ, క్షత్రిలో ఉండే క్షకారానికి అనా కలపాలి, తీక్ష్ణం అవుతుంది. తీక్ష్ణం. ఓకే, చాలా తేజోవంతం, తీక్ష్ణంగా, తీఖగా మాట్లాడడం అంటే దాని తెలుగులో తీవ్రంగానండి. తీవ్రంగా అనే కొంచెం దాదాపుగా అలాగే ఉంటుందండి. అది కాదు, తీక్ష్ణంగా చెప్పడం అంటే కఠోరంగా చెప్పడం. తీక్ష్ణం అంటే కఠోరంగా చెప్పడం, కఠోరంగా వాడిగా చెప్పడం, వాడిగా వాడిగా చెప్పడం, కఠోరంగా చెప్పడం, అలాగా.
అది తాత్పర్యం. గురుగారు ఈ పదం రాసేప్పుడు చాకి నావత్తు పెట్టాలి. అది విడివిడిగా చెప్పకూడదు అని, అంతే కదండి? తీక్ష్ణం ఒకటే పదం, తీక్ష్ణం విడివిడిగా చెప్పకూడదు, ఒకే విధంగా కలిపి రాయాలి. కలిపినప్పుడే కదా మనకు అర్థం వచ్చేది. ఫస్ట్ నెక్స్ట్ అండి, స్వకీయ. మహోదయ ఏకాగ్రత అని కూడా వచ్చింది కదా తీక్షణం అంటే. నా ఏకాగ్రత అసలుకి రాదండి, దానికి సంబంధమే లేదు. దానికి పదమే వేరండి, అది వేరే పదం. నెక్స్ట్ రాసుకోండి. ఈ శబ్దాలు కొంచెం దాదాపుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటే బాగా రాసుకోండి. స్వకీయ అంటే తనది. స్వకీయం పుస్తకం వచ్చి, నా పుస్తకం అంటే కదా, నా పుస్తకం అనేది స్వకీయం పుస్తకం వస్తే అని చెప్తాం. స్వకీయ, ఈ పుల్లింగ శబ్దాలు గమనించండి, ఏ లింగంలో ఉంది. స్వకీయ నాది, స్వకీయ అంటే నాది, స్వకీయ అంటే నాది. రెండోది పరకీయ, అతనిది. పరకీయ అంటే అతనిది. పరకీయ అంటే ఏమిటి? అతనిది. పరకీయ అంటే ఏమిటండి? అతనిది. పరకీయ అంటే అతనిది. నెక్స్ట్ త్వదీయ. త్వదీయ, త్వదీయ అంటే నీది. త్వదీయ అంటే నీది. చూడు, త్వదీయ అంటే నీది. నెక్స్ట్ మదీయ. మదీయ అంటే నాది. మదీయ అంటే నాది. మదీయ అంటే నాది. గురుగారు మదీయ స్వకీయ రెండు ఒకటే అర్థం కదండి? రెండు ఒకటే అర్థము. నాది అన్న, అతనిది, తనది అన్న ఒకటే. అయితే కొంచెం శబ్ద భేదం ఉంటుంది, శబ్ద రూపంలో భేదం. అస్తు. నెక్స్ట్ భవదీయ అంటే మీది. భవదీయ అస్తి, గౌరవంగా చెప్తే మీది అంటే కదా, భవదీయ అస్తి, మీది, మీది. నెక్స్ట్ తదీయ, అతనిది. తదీయ అస్తి, అతనిది. తదీయ, అతనిది. ఇవి చూడు, దాదాపుగా కొంచెం తేడా ఉంటుంది, వాటిని గమనించండి. ఈ ఏవైతే స్వకీయ, పరకీయ అన్నాం, దాదాపుగా సమానార్థకాలు అన్నప్పటికీ కూడా శబ్దం భిన్న భిన్నంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ రాసుకోండి. శ్వేత. పరకీయ అన్నప్పుడు వేరే వారిది అని చెప్పుకోవచ్చు అండి? వేరే వారిదే చెప్పాలి. పరకీయ అంటే ఇతరులది, వేరే వాళ్ళది. ఓకేనా? పరకీయ ఇతరులది, వేరే వాళ్ళది. ఫస్ట్ భవదీయ అంటే రాసే మీది అని, తదీయ అతనిది. నెక్స్ట్ ఇప్పుడు వర్ణాలు, రంగులు ఇస్తున్నాడు. శ్వేత అంటే, శ్వేతం అంటే తెలుపు లేదా స్వచ్ఛమైన. ఇవన్నీ విశేషణాలండి గురుగారు, ఇవన్నీ విశేషణాల. సుందరం, మధురం, శీతలం, విశేషణాల కింద వస్తాయండి. స్వకీయ, పరకీయ కూడా విశేషణాలండి. స్వకీయ స్వకీయ అంటే స్వత్వ సంబంధి, స్వామిత్వం చెప్తారా, సంబంధాన్ని చూపిస్తుంది. త్వదీయ మది అనే సంబంధాన్ని. నెక్స్ట్ రాసుకుని శ్వేత అంటే శ్వేతం, తెలుపు లేదా స్వచ్ఛం. తెలుపు లేదా స్వచ్ఛం. నెక్స్ట్ రాసుకోండి. హరిత. హరిత, హరిత అంటే ఆకుపచ్చ. హరిత అంటే ఆకుపచ్చ వర్ణం. హరిత అంటే ఆకుపచ్చ వర్ణం. నెక్స్ట్ నీలహ. నీలహ, నీలవర్ణం. నీలహ అంటే నీలవర్ణం. నీలహ, నీలవర్ణం. నీలహ అంటే నీలవర్ణం. నెక్స్ట్ అండి పీత, పసుపు వర్ణం. పీత అంటే పీతవర్ణం అంటే పసుపు వర్ణం. పీత అంటే పీతవర్ణం అంటే పసుపు వర్ణం. పసుపు వర్ణం. నెక్స్ట్ అండి రక్త, రక్తవర్ణం, ఎరుపు వర్ణం. రక్త అంటే రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణం. ఎరుపు వర్ణం. ఎరుపు వర్ణం. నెక్స్ట్
కృష్ణః 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 అంటే నలుపు వర్ణం. కృష్ణః అంటే నలుపు వర్ణం. గురుగారు నీలహ అంటే నలుపు అని కూడా వస్తుంది కదండి అర్థం? లేదండి, నలుపు నీలవర్ణం అంటే ఆకాశవర్ణం. ఆకాశవర్ణం నీలవర్ణం. నెక్స్ట్ రాసుకోండి. ఇవి మనకు శబ్దకోశం అండి. అభ్యాసం 65లో ఉన్నటువంటి 25 కొత్త శబ్దాలు చెప్పుకున్నాము. అంటే ధాతు ఒకటి చెప్పుకున్నాం, మిగిలిన అవే పదాలు కొన్ని శబ్దాలు, వర్ణాల పేర్లు చెప్పుకున్నాము, రంగుల పేర్లు. అస్తు. ఇప్పుడు కింద రాసుకుని వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. చూసి రాసుకోండి, స్క్రీన్ మీద చూసుకోండి. వ్యాకరణం ఏంటి? మొట్టమొదటి ఏం చెప్పుకున్నా? సఖీ శబ్దం అదొకటి. సఖీ కామ, భ్రూ కామ, సఖీ కామ, భ్రూ కామ. నెక్స్ట్ స్వాదిగణం. ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యాసం స్వాదిగణం అంటే తెలుసుకుంటాను. స్వాదిగణం యొక్క ధాతుల్లో ఉండేటువంటి విశేషత ఏమిటి, అక్కడ ఏ ప్రత్యయం వస్తుంది, ఏ వికరణ ప్రత్యయం వస్తుంది, ఈ వికరణ ప్రత్యయం వచ్చినప్పుడు స్వాదిగణంలో ఉండే ధాతులతోటి రూపంలో ఏ విధంగా మార్పులు వస్తాయి, తేడా ఉంటుంది, చూద్దాం. అది స్వాదిగణము కామ. ఇంకా ఇక్కడ మనకు రాసుకుని స్వాదిగణము గుణసంధి కామ, వృద్ధి సంధి కామ, సంప్రసారణం కామ, సులోప సంధి సంప్రసారణం కామ, సులోప సంధి. సఖీ శబ్దము ఒకటి, బృధాతు ఒకటి, స్వాదిగణము, గుణసంధి, వృద్ధి సంధి, సంప్రసారణము, ఇంకా సులోప సంధి. ఇవన్నీ ఎలా ఉంటాయి, వీటి యొక్క మార్పులు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతాయి కింద చూస్తాం పట్టిక రూపంలో. ఇవి మనం చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఏం రాసుకున్నా? సఖీ శబ్దము కామ, బృధాతు కామ, స్వాదిగణము కామ, గుణసంధి, వృద్ధి సంధి, ఇంకోటి సంప్రసారణము, సులోప సంధి. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు సఖీ శబ్దం యొక్క రూపం ఏ రకంగా ఉంటుందో ఒకసారి రాసుకోండి, చెప్తాను. సఖీ శబ్దం రాసుకోండి. శబ్ద రూపం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. రాసుకోండి. 123 పేజీలో ఉందండి శబ్దము. 123 పేజీలో ఉంది. అది గ్రూప్ లో పెడతా, ఒకసారి చూసుకుని రాసుకోండి, పర్వాలేదు. సఖీ శబ్దము రాసుకోండి. ఇది ఇకారాంత పుల్లింగ. సఖీ శబ్దం సఖిలో ఇకారాంత పుల్లింగ శబ్దం, హ్రస్వ ఇకారాంత పుల్లింగ శబ్దం, అందుకే మిత్రుడు అని చెప్పాను. రూపం వచ్చేసి రాసుకోండి. ఈ సఖీ శబ్దానికి తుల్యంగా ఏ శబ్దాలు నడవండి. ఇది కొంచెం స్వతంత్రంగా భిన్నంగా ఉంటుంది, వేరే శబ్ద రూపాలకు సమానంగా ఉండదు. ఓకేనా? అందుకే ఇది భిన్నంగా రాసుకోండి. సఖీ ఇకారాంత పుల్లింగ శబ్దం రాసుకోండి. ప్రథమ విభక్తి రూపం ఎలా ఉంటుంది? సఖా ఏకవచనంలో, సఖా, సఖాయౌ, సఖాయః. సఖా ఏకవచనం, సఖా ఒత్తుఖ, సఖాయౌ, సఖాయః. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద చూసి రాసుకుని తప్పులు లేకుండా. సఖా, సఖాయౌ, సఖాయః. నెక్స్ట్ రాసుకుని ద్వితీయ విభక్తిలో సఖాయం, సఖాయౌ. మళ్ళా ద్వివచనంలో, ద్వితీయ విభక్తి ద్వివచనంలో సఖాయౌ. బహువచనంలో సఖీన్, సఖాయం, సఖాయౌ, సఖీన్. మూడో తృతీయ విభక్తి సఖ్యా,
సఖ్యా సఖిభ్యాం సఖ్యా సఖిభ్యాం సఖిభిః సఖ్యా సఖిభ్యాం సఖిభిః. ఇది తృతీయ విభక్తిలో అండి. చతుర్థి విభక్తిలో సఖ్యే ఏంటండి? సఖ్యే సఖిభ్యాం సఖిభ్యాం సఖిభ్యః సఖిభ్యః. నెక్స్ట్ పంచమి విభక్తిలో సఖ్యుః 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 సఖిభ్యాం సఖిభ్యాం సఖిభ్యః సఖ్యుః. ఒక నిమిషం అండి. సఖిభ్యాం సఖిభ్యః. చతుర్థి విభక్తిలో సఖ్యే సఖిభ్యాం సఖిభ్యః చెప్పాము. పంచమి విభక్తిలో సఖ్యుః వస్తుంది ఏకవచనంలో. పంచమి విభక్తి ఏకవచనంలో సఖ్యుః సఖిభ్యాం సఖిభ్యః సఖిభ్యాం సఖిభ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తి సఖ్యుః 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 సఖ్యోః సఖ్యోః సఖీనాం సఖ్యోః సఖీనాం. ఇది షష్ఠి విభక్తి. సప్తమి విభక్తిలో సఖ్యౌ 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 సఖ్యోః సఖ్యోః సఖీషు సఖీషు సఖ్యౌ సఖ్యోః సఖీషు. నెక్స్ట్ హే సఖే హే సఖే హే సఖాయౌ హే సఖాయౌ హే సఖాయః హే సఖే హే సఖాయౌ హే సఖాయః హే సఖే హే సఖాయౌ హే సఖాయః. ఇవి మనకు సఖి ఇకారాంత పుల్లింగం యొక్క రూపాలు ఈ రకంగా ఉంటాయి. దీని యొక్క అర్థం ఎలా చూస్తామండి? సఖ అంటే చెప్పే మిత్రుడు, మిత్రుడు. సఖ అంటే మిత్రుడు. సఖాయం మిత్రుణ్ణి, సఖ్యా మిత్రుని చేత లేదా మిత్రుని ద్వారా, సఖ్యే మిత్రుని కోసం లేదా మిత్రుని కొరకు, సఖ్యుః మిత్రుడి వలన, మిత్రుడి వలన లేదా మిత్రుడి నుండి లేదా మిత్రుడి కంటే, మిత్రుడి వలన, మిత్రుడి నుండి, మిత్రుడి కంటే, ఇవన్నీ వస్తాయి పంచమి భక్తిలో. నెక్స్ట్ షష్ఠి భక్తిలో వచ్చేసి మిత్రుని యొక్క, మిత్రుని యొక్క, మిత్రుని యొక్క. నెక్స్ట్ సప్తమి భక్తిలో మిత్రుని యందు లేదా మిత్రునిలో, మిత్రుని యందు లేదా మిత్రునిలో, మిత్రుని యందు లేదా మిత్రునిలో, మిత్రుని యందు లేదా మిత్రునిలో. సప్తమి భక్తి హే సఖే అంటే హే మిత్రమా, హే మిత్రమా అంటాం కదా, హే మిత్ర. అలాగా ఈ రకంగా ద్వివచనం ఇదే విధంగా చూసుకోవాలి మనం. మిత్రుడు, ఇద్దరు మిత్రులు, చాలా మంది మిత్రులు. సఖాయ అంటే మిత్రుని అని చెప్పాను, ఇద్దరు మిత్రులను, చాలా మంది మిత్రులను. తృతీయ భక్తి మిత్రుని చేత అని చెప్పాను, మిత్రుని చేత, ఇద్దరు మిత్రుల చేత, చాలా మంది మిత్రుల చేత. చతుర్థి భక్తి కొరకు చెప్పాను, మిత్రుని కొరకు, ఇద్దరు మిత్రుల కొరకు, చాలా మంది మిత్రుల కొరకు. ఆ రకంగా చూసుకోవాలి. అస్తు ఈ రకంగా మన సఖి శబ్దం ఏ రకంగా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, భ్రూధాతు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది భ్రూధాతు అండి. ఇది మీకు గ్రూప్ లో పెడతారండి. ఈ 10 లకారాలు, ఈ 10 లకాలు రాసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా చూసి రాసుకోండి గ్రూప్ లో పెట్టిన తర్వాత. వీటి గురించి నేను కేవలం రేపు మీరు చూసి రాసుకుంటేనే మనకి టైం సేవ్ అవుతుంది.
రేపు కేవలం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీటి యొక్క అర్థాలు ఎలా అనేది, వీటికి సంబంధించి వాక్యాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఉదికి లకారాలు రేపు మళ్ళీ నియమాలు కూడా చెప్పుకున్నాం. ఇంకా మన వ్యాకరణ అంశాలు ఏవైతే చెప్పుకున్నామో గుణసంధి సంప్రసారణం ఎలా అవుతుంది ఇవన్నీ ఒకే చోట చూపిస్తారు. ఏ సందర్భంలో ఎక్కడ మారుతాయనేది చూస్తాం రేపు. ఇంకా ఈ బుధుధాతుని ఉపయోగించుకోవడం ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటేనే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.